నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? మీరందరూ మంచిగా ఉండాలని ఆ దేవుని మొక్కుతానా. ఇక ఇయాల్టి వీడియో నా ముద్దుల పెళ్ళం 80వ ఎపిసోడ్ అన్నమాట. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూద్దాం పదండి దోస్తులు. బిడ్డ, వీడియో చూసే ముందు లైక్ కొట్టురు బాంచన్, మీకు పుణ్యం ఉంటది. కొడతారా రాయవ్వా? వాళ్ళని వీడియో చూడని రాదే, మీరు వీడియో చూడరు బిడ్డ. అబ్బా, నా బంగారు తల్లి ఎంత మంచిగా నిద్రపోతుందో. కన్నయ్యనేమో ముడ్డడు పెట్టుకుని మంచిగా పన్నాడు. ఇద్దరైతే మంచిగా పన్నారు. బుజ్జి, ఏం చేస్తానవే? ఏం లేదే అమ్మా, వీళ్ళిద్దరు ఎట్లా వండుకున్నారా అని చూస్తానా. చూడే అమ్మా, వీళ్ళిద్దరు ఎట్లా మంచిగా వండుకున్నారు. వాళ్ళకేందే, వాళ్ళు మంచిగానే వండుకుంటారు కానీ మీ అత్తడి పోయిందే కనబడతలేదు. స్నానానికి పోయిందే, ఇప్పుడే లేచింది. ఇక స్నానం చేసేస్తా అని పోయిందే. అవునా? ఇగో ఇక కళ్ళు తెప్పిమన్నది కాదే, తెప్పియన్నా మరి. నన్ను అడుగుతాను ఏంది అమ్మా? మీరు మాట్లాడుకున్నారు, రేపు తెప్పిస్తా అని చెప్పినావు కదా. తెప్పియకపోయినావు, మళ్ళీ తెప్పియకపోతే నీ మాట పోదా? తాగినా తాగకపోయినా ఒక బాటిల్ అయితే తెప్పి. అవునే బుజ్జి, అది తాగుతేంది తాగకపోతేంది అన్నది కాబట్టి మనం తెప్పియాలి. లేకుంటే నేను నోరు ఇడిచి అడిగినా కూడా నాకు తెలియదు అని అంటది మళ్ళా. అవునే అమ్మా, నిజం మాట్లాడినావు. పోతాను బుజ్జి, మీ బాబుకు చెప్పత్తా మరి కళ్ళు తెమ్మని. అమ్మా, మంచి కళ్ళు తెమ్మనే మరి. మంచి కళ్ళానే బిడ్డ, ఎందుకే నువ్వు ఇట్లా తాగుతావా ఏంది? తీయకుంటే నేను కూడా తాగుతానే అమ్మా, టేస్ట్ చూస్తా కొంచెం. నువ్వు కూడా తాగుతావా నా బుజ్జి? తాగుతానే అమ్మా, నాకు ఎందుకో తెల్లగల్లు టేస్ట్ ఏ బుద్ధి అవుతుంది. ఏంది బుజ్జి, తెల్లగల్లు టేస్ట్ ఏ బుద్ధి అవుతుందా? ఈ విషయం ఇట్లా మీ అత్తిని అనుకో, నన్నైతే ఉరికిచ్చి అంటది. ఎందుకే అమ్మా గట్లంటాను? మా అత్తమ్మ ఏమన్నది? బుజ్జి, నీకు డెలివరీ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? మొన్ననే డెలివరీ అయ్యి ఇట్లా కళ్ళు తాగుతా అనొచ్చా? తాగు అన్నప్పుడేమో తాగశాత కాదు, ఇప్పుడేమో తాగుతా అనబడుతుంది. సరేనే అమ్మా, నువ్వు ఒర్రకు. నీ ఒరుడికే నాకెంత ఎట్నో అవుతుంది. నేను నీకు ఒరినట్టే కనిపిస్తాను కానీ బుజ్జి, మర్చిపోయి ఇట్లా ఏది పడితే తినకే. అసలే నువ్వు 6 నెలల దాకా పత్త ఉండాలి. ఏంది శాంతాబాయ్, ఏందో నీ బిడ్డతో బాగానే ముచ్చట్లు పెడతాన్నావు, ఏంది కథ? మేమేం మాట్లాడుకుంటే నీకెందుకు రాకిట్టు? నీకైతే అన్ని రాయ శుద్ధులు కావాలి. ఆలోలే అమ్మా, కొంపదీసి నాకు పెళ్లి చూపులు గిట్ట చూస్తానవా ఏంది? చూస్తానా నీకే. చూడే అమ్మా, నేను కూడా నీకు పెళ్లి చేసుకుంటా. ఎన్ని రోజులని అట్టేట్టుగా ఉండాలి చెప్పు? చూస్తా. యువతనో ఒకదాన్ని తీసుకొచ్చి నీ కంట కడితే అప్పుడు అది నిన్ను బండకేసి శాపం రాసినట్టు రాకుతుంది. గప్పుడు వెళ్తుంది నీకు. ఎందుకే అమ్మ గట్ల చేస్తావు? అక్కనేమో మంచిగా చూసుకుంటావు, నన్నేమో కంట్లో పెట్టుకుంటావు. కొంపదీసి నిన్ను కొడుకును కాదా అని చెప్త కుప్పలేమన్నా దొరికిందా? అమ్మా, మీరు ఈ విషయం వీరికి చెప్పలేదా అని? ఏంటిది అక్క, ఏం చెప్పలేదు? వేరా నువ్వు చెత్త కుప్పలు దొరికామని చెప్పనట్టున్నది నీకు. ఏంటిదే, నేను చెత్త కుప్పలు దొరికినా? అవును రాకెట్టు, నీకు తెలిస్తే బాధపడతావని నీకు చెప్పలేదమ్మా. నిన్ను చెత్త కుప్పలు దొరికితే తీసుకొచ్చుకొని పెంచిరాట నాకు చెప్పిర్రు. అవునా? గందుకోసమేనా నిన్నేమో ప్రేమగా చూసుకుంటారు, నన్నేమో పొట్టు తిడతారు, కొడతారు. నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మా. అమ్మా, నేనేమో అనుకున్నానే, నీ కొడుకును కాదా నేను? ఓ పోడా, అది అట్టిగానే అంటాంది. అట్టిగా కాదే, ఇదంతా చూస్తాంటే నిజమే అనిపిస్తుంది. నేను చెత్త కుప్పలనే దొరికినా కదానే అమ్మా. అవును రాకెట్టు, నేను చెప్తాంటే ఎటింటన్నావు, నువ్వు చెత్త కుప్పలనే దొరికినవాట. ఉండేపోరి అని నిజంగానే అనుకుంటాడు. ఇదిగా ఏదో అక్కని నాట పట్టిద్దామని చెప్తాంది. నీ అవ్వ, ఏంది అక్క, గిట్టుమటి విషయాలనేనా నేను జోక్ చేసేది? మరి నీకే చేస్తుందా జోకులు? ఇక నాకు చేయరాదా? ఎట్లుంది దెబ్బ, అదుర్చలేదు? నీ అవ్వ, నాకు ఒకటేసారి గుండె జారి జేబులోకి వచ్చినట్టు అనిపించింది. అట్టేనా అన్నది అక్క, నువ్వు సపడేకుండు బిత్రోడా, ఏది పడుతుంది నమ్ముతావు. ఇంకేనికంటే పిల్లని చూసి పెళ్లి అన్నట. నీ అవ్వ, నీకో దండమే, నాకు పిల్లనద్దు పెళ్ళొద్దు. చేసుకోరా, మంచి ఉంటది. అద్దే నీకు దండం పెడతా. అట్లాంటివేంద్రా, నా కోడల్ని కనియవా? నాకు అన్నయ్య కోసం బిడ్డను కనియాలే, నాకు మాట ఇచ్చినావు, మరి మర్చిపోయినవా? ఓర్ని అవ్వ, ఇదోటున్నదే లింకు. ఏమోనే, పెళ్ళైతే గిట్ట చూద్దాం తీయే, నువ్వు ఎక్కువైతే ఆశలైతే పెట్టుకోకు. ఏందో ఏమో ఆశలు పెట్టద్దంటాను. ఏంటిది? ఏం లేదత్తమ్మా, అట్టిగానే. మా ఆయన కిట్టు, అన్నయ్యకు పిల్లని కనియాల నువ్వే, నేను అట్టిగా తప్పించుకున్నా చూస్తున్నావా? నువ్వు కూడా విన్నావా అత్తమ్మా?
సరే సరే ఏదో కట్టపడి గంటపట్టిగా. అనడానికి కట్టం ఎందుకు మా అవ్వని రమ్మనమంటావా మరి? అబ్బా కొడుకో రాజమ్మనా ఆ నాన్న మచ్చన పిచ్చలు అడిపెడుతుంది. అద్దత్తమ్మ ఈ విషయం ఇంతతో వదిలిపెట్టు. ఏందో ఉచ్చవసుకుంటాను దెబ్బకే. మరి మీ అమ్మ ఏమన్నా తక్కువదా? ఏందో మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు అట్టేటికినే గడ్డి చటుకురా అన్నది. నేనేం చెప్తా అని అనుకున్నా. డేంజర్ ఉన్నది నానమ్మ. మరి పోయి పోయి నువ్వు మా అవ్వతోటే పెట్టుకుంటావా కిట్టు? నాకు తెలియదు కదా అత్తమ్మ, ఏదో పుసుక్కన నానమ్మ దగ్గర కూర్చుని ముచ్చట పెట్టిన. గదానికే నన్ను పట్టుకొని ఆగమాగం చేసింది ఆ రోజు. ఎందుకైనా మంచిది అల్లుడు, దాంతో జర జాగ్రత్తగా ఉండు. నీకు తెలియకుండానే నేను నమ్మకత్తది. దాంతో ఆ పని అయితే తెలుసా? అవునత్తమ్మ, నాకు తెలుసు. కిట్టుగా ఏందిరా నువ్వు? ఆడళ్ళ కన్నా అటేటు భయపడతాను. ఏమంటావురా నానమ్మ నిన్ను? గిదానికి గింతగానం భయపడతాను ఏందిరా? ఏమంటాందా? ఓసారి వచ్చింది దా ఏమంటాందో, అప్పుడైతే నీకు తెలుస్తుంది. సరేరా, వచ్చి నేను మా ఇంట గాని అది పక్కన పెట్టు. ఇగో అత్తమ్మకు మంచి తెల్లగలు తీసుకురా, తీయ ఉండాలి. ఏం చేస్తావో ఏమో, ఆ తాళ్ళన్ని తిరిగి మంచి తెల్లగలు తీసుకురాపో. అత్తమ్మకు తెల్లగలు కావాలట్నానే? అవునరా, నువ్వు పోయి మంచి తెల్లగలు తీసుకురాపో. అత్తమ్మ కంటదేనానే, ఆ గౌడన్న తాడిచెట్టు ఎక్కకుండా నేనన్న ఎక్కి పట్టుకొని వస్తా అత్తమ్మ కోసం. ఎక్కే కిట్టు, పుసుక్కన జారి కింద పడ్డావనుకో నడుము మొక్కిరుగుతుంది. మళ్ళీ ఆయనతో నేను ఎవరు చేసుకోరు. ఉండత్తమ్మ, ఆడలే అంటే నువ్వు కూడా నన్ను ఆడబెట్టిస్తానవేంది? నువ్వు ఒక్కదానివన్న నా దిక్కు ఉంటే ఏమైతుంది అత్తమ్మ? సపోర్ట్ చేయురు ప్లీజ్ నాకు. అట్లనే అల్లుడు, నీకు సపోర్ట్ చేయకపోతే ఎవరికి సపోర్ట్ చేస్తా? పో, పొద్దుతే మళ్ళా తెల్లగలు దొరకది. తొందరగా తీసుకురాపో, మనం పార్టీ చేసుకుందాం. సరే అత్తమ్మ. అయినా ఉప్మా చేసిన తిందుదా? ఏ అద్దాయినా, అల్లుడు తెల్లగలకు ఆయన వచ్చినాక తెల్లగలు ఆయనాక తిందాం ఏమనుంటే. అట్లాంటావా అయినా? సరే సరే, నీ ఇష్టం. ఈ తెల్లగలు పరిగడిపిన ఆయన అనుకో, ఆయన కడుపు మొత్తం క్లీన్ చేస్తుంది. నిజమే అదినా, కడుపైతే కడిగినట్టయితే ఈ తెల్లగలు తాగితే. మరి కాదా ఆయన, తెల్లగలుకుంటే ఆ పవరే వేరు. నిజంగానే అదినా. అయినా నువ్వు ఉండు, నేను తానం చేసేస్తా. సరే ఆయన చేసి రాబో. మల్లిక, వాళ్ళు అన్నప్పుడు చేసి బండపోయినవే. పడుకుంటత్తమ్మా, నేను ఇంకా టిఫిన్ చేయలేదు. ఇప్పుడే మొహం కడిగిన. టిఫిన్ చేసి వచ్చినాక వస్తే పండుకుంటా. అవునే, టిఫిన్ చేయలేదా నువ్వు? పో పో పో, అలా లేనప్పుడు పోయి తినిపో, నేను పిల్లల్ని చూసుకుంటాను. సరే అత్తమ్మా, మరి ఇక్కడనే ఉండు, ఎటు పోకు. నేనేటి పోతేనే పిల్లగాళ్ళని పెట్టి. అట్టిగానే అన్న అత్తమ్మ. సరే, నేను పోయి తినత్తా, నేనే కూసో. శాంత, అక్కకు టిఫిన్ పెట్టినావానే? తిన్నదా? లేదయ్యా, ఇంకా టిఫిన్ పెట్టలేదు. గిదివార దాకా పెట్టకుండా ఉంటావా అనే? చెప్పేదేదో పూర్తిగా చెప్పని ఏమైందయ్యా? ఏమో మధ్యలోనే ఊరుతావు. అది నా తెల్లగలు తాగుతా అన్నది, గందుకే కిట్టుగాని దోలినా. ఏంది అక్క తెల్లగలు తాగుతుందటనా? తెల్లగలు తాగుతాడయ్యా, గందుకే కిట్టుగాని దోలినా తీసుకురమ్మని. నువ్వేం మనిషివే, గానికేం తెలుసు తెల్లగల గురించి? గాని దూళ్ళు నాకు చెప్తే అయిపో కదా. నేను పొద్దున్నే తాళ్ళలో పోయి వచ్చిన, నేను రాంగ పట్టుకురాకపోదునా? అయితే నువ్వు తెల్లారు లేసుడితోటే తాళంలో తిరిగిపోతానవా? ఇంటికాడ ఏం పని లేదా? ఒక్కదాన్ని ఎంతకని చేయాలి? ఇంటికి వచ్చిన అల్లుని పట్టించుకోలేదు, ఈ ఎంపురాల్ని పట్టించుకోలేదా అయ్యా? నేనెందుకు పట్టించుకునే శాంత? తెల్లగలకు పోయిరాంగా 2 కిలోల మటన్ పట్టుకొని వచ్చిందే. ఏంది, మటన్ పట్టుకొని వచ్చినవా అయ్యా? మటన్ పట్టుకొని వచ్చిందే, 2 కిలోలంతా పట్టుకొని వచ్చిన. 1 రూమ్ పెట్టిన పో, మంచిగా మసాలాలు వేసి మంచిగా అండే. అసలే వాళ్ళు సాయంత్రం పోతురట, ఉన్నప్పుడే మంచిగా అరుసుకో. సరేనయ్యా, మార్చుకుంటా. నేను తెల్లగలు పట్టుకొని మా అద్దాం అనుకున్నానే, కానీ తాగుతారో తాగురో అని మళ్ళా పట్టుకురాలే. ఏంగా తీయగా, నేను కిట్టుగాని తోలినా ఆడ పట్టుకరాడా? బాబా బామ్మర్దులిద్దరూ తాళ్ళలో వేయరయ్యా, అల్లుడు తెలియదా? మంచిగాలే పట్టుకొస్తాడు. ఆహా, అల్లుడు కూడా వేయండా? అల్లుడు పోతే మంచిగా తీసుకొస్తాడు. నువ్వైతే పోయి ఆ కూర వండుకోవే, వాళ్ళు వచ్చేసరికి అయితే వాళ్ళు తింటారు పో. సరే అయ్యా, వండుతా. అబ్బా, ఇల్లు వండుకుంటే ఎంత ప్రశాంతంగా ఉన్నారా బాంచను. లేత చాలు లొల్లి లొల్లి చేస్తారు, అందరినీ గాయ పట్టిస్తారు. ఆయన ఫోన్ చేస్తా, పాపం తిన్నడో తినలేదో ఫోన్ చేసి పిల్లగాళ్ళని చూపెడతా పండుకున్నప్పుడు. మంచిగా ఉన్నవానయ్యా?
మంచిగానే ఉన్ననే కాంతం. ఆ, తిన్నావా అన్నం? ఆ తిన్ననే. టిఫిన్ చేసింది మీ అవ్వ, ఇగో ఇప్పుడే తిన్నా. ఆహా, టిఫిన్ చేసిందా? ఏం టిఫిన్? ఉప్మా చేసిందే. నీకన్నా మంచిగానే చేసింది మీ అవ్వ. నువ్వు ఏస్తే అంత బురద చేస్తావు, నువ్వు చేసింది గబ్బు ఉంటదే. మీ అవ్వ సూపర్ చేసింది. ఎవరల్లుడు వాళ్ళు ఏందో చెప్తాన్నావు? ఇంకెవలత్తా, నీ బిడ్డ వీడియో కాల్ చేసింది. ఆహా, బిడ్డ వీడియో కాల్ చేసిందా? సరే సరే మాట్లాడు. ఇగో అయ్యా, పిల్లగాళ్ళు చూడు ఎంత మంచిగా అనుకున్నారు. నా చిన్ని కన్నయ్య మా అవ్వ ఇద్దరు చూడు ఎట్లా అనుకున్నారో, ముద్దు ఉన్నారు. నీ చిన్ని కన్నయ్య మీ అవ్వనా? అబ్బో, కాదానే మరి, ఆ చిన్నవని చూడు అచ్చం మా అవ్వ తీరే ఉన్నది. నా కన్నయ్య అయితే మంచిగా అనుకున్నాడు. ఎవరు లేపకుర్రి. నీ దేవుడా అత్త? సరే నీ దేవుడే. మరి కాదా అల్లుడు? నా దేవుడు నా కోసం వచ్చిండు. ఆ, నీకోసమే వచ్చిండే అవ్వ. ఇక ఎవరి కోసం కాదు, నీ ఒక్క దాని కోసం వచ్చిండు కానీ. ఆ, నా ఒక్కదాని కోసం వచ్చిండే. ఇప్పుడు ఏందే? సరే గాని నువ్వు ఇలా అత్తన్నావు కాదే, ఏమో అక్కనే ఉండి ఫోన్లు చేసుకుంటుంటున్నావు. ఎప్పుడెత్తావు ఇంకా? అల్లుడు నీ మీద రంది పెట్టుకున్నాడు కాదే. పాపం ముఖం చూడు, ఆ ముఖం తీర్చిపోయింది. చిన్నవాడు నిన్ననైతే అన్నమే తినలే మొత్తం. ఏంది, అన్నం తినలేదా? ఎందుకట్నే అవ్వ? నీ మీద రందాటనే తినవంటే అసలే తింటలేడు. భూవేసుకొచ్చిస్తే ముఖం అటు పెడతాడు, గింత కూడా ముట్టలేదు. ఒక బుక్క ముచ్చిండు, ఇక అద్దు నాకు కడుపు నిండింది అని అంటాడు. లేకపోతే ఆ బుక్క తింటే నేనుంటనా? నువ్వు అండిన పువ్వ కుక్కలు కూడా ముట్టేయత్తా. అబ్బో, నేను ఇంకా నోట్లో పెట్టుడా, నేను సచ్చిన తినా. ఏంటి అల్లుడు ఏమో అంటాను? ఏం లేదత్తా, నువ్వు అండింది ఇంకొంచెం తినబుద్ధి అవుతుంది. మరి పట్టుకొని రమ్మంటావా అల్లుడు? ఇంకింత తింటావా? ఏ అద్దత్తా, పొద్దున తిన్నదే ఇంకెక్కువ అయింది. నేను సాయంత్రం ఇట్లా తింటా పట్టు. అయితే ఆ పట్టు, సాయంత్రం అయితే సాయంత్రం తినవు. బిడ్డ, నా కన్నయ్య ఏం చెప్తాడు? కన్నయ్య నానే అవ్వ, అక్కడ చూడే బుడ్డి పైకి పెట్టుకుని ఇట్లా అన్నాడు, కనబడుతుందానే? ఆ, మంచిగా అన్నాడు నా కన్నయ్య. నా దేవుడు కదా, ఏమనకుర్రి. నేనేమంటనే? గదే ఏమనకుర్రి అని చెప్తాన్నా. ఏమన్నా అనేరు? మేమేమనమే అవ్వ, అంతగానే ఉంటే వచ్చి చూసుకోరాదే. ఏమో ఆడుండి ఆట ఆడిస్తాను. ఏ ఉన్నారు కదా మీరు, నేను మాట్లా గాని. అవ్వ, మరి ఇలా రారాదే? నువ్వు అత్తే మంచిగా ఇద్దరం కలిసి సాయంత్రం వరకు ఇంటికి పోదాం. నీ నాన్న బిడ్డ రమ్మంటావా నన్ను? ఆవే అవ్వ, ఇలా మటను తెల్లగల్లు తెప్పిస్తాంది మా వదిన. రా, ఏం కాదు. తిని మెల్లగా అప్పటి వరకు పోదామే. నువ్వు మెల్లగా ఆటో ఎక్కిరా. ఆటో ఎందుకే, నడుచుకొని రత్తా. అదేమన్నా ఆవిడ దూరంలో ఉందా? ఇక్కడనే ఉండే. ఇక్కడ ఏడున్నాయి అవ్వ, 2 కిలోమీటర్లు ఉన్నది. గంట దూరం నడుచుకుంటా ఈ ఎండలా. మెల్లగా ఆటోకురా. అబ్బో, పైసలు పడితే నేను నడుచుకుంటా మా అత్త. సరేనే అవ్వ, నీ ఇష్టం. నీకు తీట బాగున్నది, నడుచుకుంటే నడుచుకుంటేనేరా, నీ ఇష్టం. అవ్వ, మరి నీ అల్లుడికి ఏమన్నా అండినవానే తినడానికి? అండలేదే, అయినా అండు ఎందుకే? మీ ఎప్పుడాలు మటన్ అండుతుందేమోనే, రాంగింత పట్టుకొద్దాం. నీ అవ్వ, ఇప్పుడేం తింటడే? అబ్బో, నాకేమద్దే కాంతు, నేను ఇప్పుడు ఏం తినా, మీరు వచ్చినాకనే తింటా. నాకు ఇప్పుడు ఏం ఆకలి అయితే లేదు కానీ, ఆకలి అయితే గిట్ట నేనే ఏమన్నా వండుకొని తింటా. మీరైతే మెల్లగా తిన్నాక రాదుర్రి. ఈ ముసలి దాడితే నేనే ఏడు తింటా. ఆ తిన్నా అనుకో బతక నేను. అబ్బో, నాకు అద్దురా ఆయన. ఏ అద్దే కాంతు, ఇక మీరైతే తిన్నాక మెల్లగా రార్రి. సరేనే అవ్వ, ఆయనకు అద్దట, ఇక నువ్వు తొందరగా రావే. సరే బిడ్డ, అత్త నాకు అరగంటలు ఉంటే అక్కడ. సరేనే అవ్వ, చెప్పాను రావే. తెల్లగల్లు తెప్పిస్తాను అసలే. తెలగాలి కూడామా? అయితే ఆగు, నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు నీ ముందటుంటా. దాదా, మెల్లగా రాయే. సరే బిడ్డ. అబ్బా, మా అవ్వతోటి మాట్లాడంటే సుక్కలు కనబడతాయి నాకు. పిల్లగాడు నిద్రలో ఏడుతాడు కదా. మలిక, ఇటు రాయే. పిల్లగాడు ఏడుతాడు కాదే. ఏంటి అత్తమ్మా, ఏడుతారా? ఇవరాకి ఏడ్చిండే. ఏడ్చిండు, మళ్ళీ ఆయన ఏమన్నాడు? అయ్యో, నిద్రలో ఏడవచ్చు అత్తమ్మా. నిన్నటి నుంచి గట్టిన ఏడుతాడు నిద్రగా. సరేనే, నిద్రలో ఏడుతాడు కావచ్చు. బుజ్జి, అల్లుడు నీకు ఇటుగాడు వచ్చిండే. అత్తమ్మ ఇటు రమ్మను. అత్తమ్మ, ఆగో అమ్మ రమ్మంటాంది. కిట్టుండి బాగా వచ్చినట్టున్నారు, రమ్మంటాంది. పోతమ్మా, తెల్లగలు లేవచ్చు. ఏ అటెందుకే, ఇటే పట్టుకొని రమ్మను. మళ్ళీ ఆడికి ఎవడు పోతాడు? మా అత్తమ్మ అయితే కూసిన కాడికి అన్ని తెప్పించుకుంటది. కూసిన కాంచి అసలు లేనే బుద్ధి కాదు నాకైతే. సరే అత్తమ్మ,
తీసుకొని రమ్మంటావు. అమ్మా ఇటే పట్టుకొని రావే అవి. సరేనే బుజ్జి, అటే పట్టుకొని వస్తానుండు. చిట్టమ్మ ఏమో పాట పాడిన మాట కదా లింగక్క అంటుంది. ఏంటిదక్క? అదేదో ఒక ఓరోరు యోగి నన్ను కొరికేరో పాటనట. ఏ నిన్న వాడినమాట కదనే, అది నాకు చెప్తాను లింగక్క. అప్ప కొడుక, ఈ లింగి చిన్నది కాదు, మమ్మల్ని గిట్ట చూసిందా ఏంది? అప్ప చూసే ఉంటది, లేకపోతే దీనికి ఎందుకు చెప్తుంది పాట? ఏం చేసిద్దమ్మా? పాడినా అంటే తప్పుడు ఎత్తలేవు, పాడరా అదో పారి. ఏమీ మాడలేదు సావిత్రి, అలా తిన అంటుంది. ఎవరిని చూసుకోవాలనుకున్నదా? నేనెన్నడన్నా వాడంగా చూసినవా? నేను ఒక అసంటి దాన్నేనా? అది ఒకటికి రెండు పుట్టించే ఆడిది. మంచిగా ఉన్న వాళ్ళకు లొల్లి పెట్టించే వాపత్తి గదాని మాటలు నమ్ముతాను. ఇదేంటి పాట వాడే అంటే ఏందో మాట్లాడుతుంది. అవునే, నువ్వు వాడంగానైతే ఎప్పుడు చూడలేదు నేను. లింగక్క అతిగా వచ్చి పట్టు. అతిగా అన్నట్టుండే సావిత్రి, ఎవరిని చూసేవాలనుకున్నదా? అగో రాజా బయట ఉరుకుతాంది కదా. ఓ రాజావా, ఏందే ఏమో కట్లు ఉరుకుతాన్నావు? ఏం లేదు నేను మళ్ళా తావు. ఏందో గిట్లు ఉరుకుతాంది, ఏం చేయి? ఓ రాజావా, ఏందే సావిత్రి, ఏందో ఊరుతాన్నావు? ఏం పుట్టింది? అది ఏం లేదే, ఎటు పోతాన్నావు అని అంటానా? ఏమో బుర్ర ఉరుకుతాన్నావు. ఎటు పోతానా? మల్లికొల్లి అవ్వగారింటికి పోతానా? పిల్లగాళ్ళని చూసేస్తా. ఏంది పిల్లగాళ్ళని చూడడానికి గింత ఎదురం కొరుకుతాన్నావు? నేను నమ్మనే. నేమైనా సావిత్రి పిల్లగాళ్ళని చూడడానికి పోతానా? అబ్బా రాజవ్వా, చూడడానికే గంత ఎదురం కొరుకుతారా? నిజం చెప్పు నువ్వు. ఏందో ఉంది అని కథ. ఇక మీ దగ్గర ఎందుకు దాచుడు గాని చెప్పుతా పట్టు. మా దగ్గర చెప్తానవా? చెప్పు. గదేనే, ఇక కాంతం వల్ల అయ్యపురాలు దాచిస్తాందట. పోయి బొగడంగా తినత్తా. గదానికేనా నీకు ఇంత ఉరుకులాట? ఇక గదంటే గది కాదు, ఇంత తెల్లవాళ్ళు కూడా చెప్పిస్తాందట. అందుకే ఉరుకుతాననే. రాజవ్వా, తెల్లవాళ్ళు దాకా ఎలా మరి మాకు లేదానే? ఉంటది. నా బిడ్డింటికి వచ్చినాక అందరం కలిసి దావా చేసుకుందాం గాని మీరేం బాధపడకూరి. సరే పట్టే, వచ్చినాక వేసుకుందాం పట్టు. మరి నాకు ఆశం అవుతుంది, నేను పోతానా? ఆగో, ఈ ఆగనే ఆగుతలేదు కదా. తెల్లవల్లంటే 10 సత్తది రాయవ్వ. అవునా అక్క, తెల్లవల్లంటే ఇష్టం కదా రాజవ్వకు, అందుకే ఆగుతలేదు. ఓ ఉరుకుతాంది. దస్తులు చూసారు కదా, ఇది ఇవాళ ఎపిసోడ్. ఇదే ఎట్లనో కామెంట్ పెట్టారు అందరూ. ఇక వచ్చే వీడియోలో మల్లికోళ్ళ ఇంట్లో దావతుంటది, అందరు చూడరు బిడ్డ. మంచి లైక్ సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు. హైప్ కూడా కొట్టర్రి, మన వీడియో బాగా మందికి కనబడుతుంది. ఇక ఉంటా మళ్ళా. బాయ్ దోస్తులు, వచ్చే వీడియోలో మళ్ళా కలుసుకుందాం.